ఇప్పుడు ఒక ఛాలెంజ్ చేశారు, జూన్ 4వ తారీఖు అంటే రేపు వాళ్ళు వెన్నుపోటు దినోత్సవం అని ఒకటి క్రియేట్ చేశారు. ఎవరికి వెన్నుపోటు? వివేకానంద రెడ్డి గారికి వెన్నుపోటు, వైఎస్ సునీత గారికి వెన్నుపోటు, విజయలక్ష్మి గారికి వెన్నుపోటు, షర్మిల గారికి వెన్నుపోటు. 3000 కిలోమీటర్ల పాపం ఆడపిల్ల అన్న కోసం నిద్రాహారాలు మాని కాలికి బల్పం కట్టుకుని తిరిగింది. చరిత్రలో ఏ ఆడపిల్ల తిరిగారు కదా, 3500 కిలోమీటర్లు తిరిగింది చరిత్రలో ఆడపిల్ల. వేరే పక్కన పెట్టండి, అవినీతి డబ్బుల కోసం పక్కన పెట్టండి. ఒక కన్న చెల్లికి నువ్వు వెన్నుపోటు పొడిచావు, తోడబుట్టిన చెల్లికి. కన్న తల్లికి నువ్వు వెన్నుపోటు పొడిచి ఇంట్లో నుంచి మెడబెట్టి కట్టుబాటల్లో బయటకు తోసేసావు. కన్న తల్లి నీకు 9 నవమాసాలు మోసి శరీరంలో నీకు రక్తమాంసాలు పంచి ఇచ్చిన కన్న తల్లిని నికృష్టి, ఎంతకన్నా నికృష్టి ఎవడు ఉంటాడు చరిత్రలో? కన్న తల్లిని నేను మెడబెట్టి డబ్బు కోసం నెట్టేసిన నికృష్టి ఎవరైనా ఉన్నాడు చరిత్రలో? అధికారం కోసం తండ్రులను చంపిన వాళ్ళు ఉన్నారు, బాబాయిని చంపిన వాళ్ళు ఉన్నారు, ఎన్ని మనం చూసాం. కానీ కన్న తల్లిని ఇట్లా చేసిన వాళ్ళు ఇప్పుడు ఇంతవరకు ఎక్కడా లేరు. తొలి వ్యక్తి సొంత బాబాయ్, తండ్రి తర్వాత తండ్రి లాంటాడు, ఏమైందో చూసాం. సొంత చెల్లి లాంటి చెల్లి వైఎస్ సునీత, అన్నయ్య నాకు నా తండ్రికి న్యాయం చేయమని అంటే ఆమె మెడబెట్టి రోడ్డు వేసి ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేయించావు. అసాంఘికమైన దొంగ కేసులు పెట్టించావు నువ్వు లేకపోతే కేసులు పెడతారా? ఆయన సునీత గారు సునీత భర్త మీద కేసు పెట్టించాడు కదా. సొంత చెల్లెల్ని అసాంఘికంగా మాట్లాడించావు కదా నువ్వు. క్యారెక్టర్ పచ్చసారి కట్టుకునే ఎంత నికృష్టం అండి. అన్నం తినేవాడు ఎవరన్నా అట్లా మాట్లాడతాడండి అసలు? వెన్నుపోటు పొడిచింది వాళ్ళు, సొంత తల్లికి చెల్లికి. బాబాయ్ గారు ఏదో హామీలు ఇచ్చి ఎన్నుపోటు పొడిచాడని అదే కార్యక్రమాన్ని పెట్టారు. అదే వచ్చి కౌంటర్ చేయాల్సిన తెలుగుదేశం వాళ్ళు చేయాలి. లేకపోతే తెలుగు నిన్న ఎంఆర్పిఎస్ వాళ్ళు ఎట్టయితే సోదరులు చేశారో తెనాల్లో ఈ రకంగా రేపు 4వ తారీఖు రేపే కదా, రేపే వీళ్ళందరూ కూడా దళితులు, బడుగు బలహీన వర్గాలందరూ కూడా 2019 నుంచి 2024 వరకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల కుప్పగా మార్చి గంజాయి వనంగా మార్చేసి సారాన్ని, దొంగ సారాన్ని, కల్తీ సారాన్ని పోసి జనాలు ప్రాణాలు తీసేశాడు. ఇవాళ జీవోత్సవాలుగా కిడ్నీలు పోయి న్యూరలాజికల్ ప్రాబ్లం, నరాల బలహీనత వచ్చి పనులకి వెళ్ళలేక కూలీకి వెళ్ళలేక పనికిమాలినట్టు అయిపోయి ఇళ్లలో పడి ఉన్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. వీళ్ళ కుటుంబాలందరూ రేపు కౌంటర్గా రోడ్ల మీదకి రావాలి, వాళ్ళు వచ్చి ధర్నాలు చేయాలి. ఇక్కడ మాకు మామూలు వెన్నుపోటు పొడిచావు, నిన్ను నమ్మి ఓటేసినందుకు మా జీవితాలు నాశనం చేసావని ఊరూరు వాడవాడ దళితులు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు అందరూ వచ్చి యువత కూడా రావాలి. నీ మూలాన్ని మా జీవితాలు పోయినాయి, 5 ఏళ్ల పాటు మా జీవితాలు నాశనం చేసావని వాళ్ళ ఆత్మగౌరవాన్ని గుర్తెరిగి తెలుగు జాతులు ఆంధ్రులు అందరూ కూడా రేపు వచ్చి కౌంటర్ కనుక చేసి వైసీపీ వాళ్ళని తరిం కొట్టాలి రోడ్డు మీద. సో ఇంకోటి ఫైనల్గా తెనాలి ఆయన వెళ్ళిన సందర్భంగా కొంతమంది వెహికల్స్ మీద ఎక్కి నాట్యం ఆడుతున్నారు ఆ ఎండలో. గంజాయి ఎఫెక్ట్ అంతే సింపుల్. గంజాయి అందరూ మద్యం పంచుతుంటే ఈయన గంజాయి పంచుతారు. గంజాయి దోసుకుని డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు ఇస్తారు ఆ పూటకి బిర్యానీ పొట్టం ఇచ్చి క్వార్టర్ సైజ్ అయితే కల్తీ సార్ ఏదో ఒకటి ఇస్తే తాగేసి కిక్కులో ఊగుతూ ఉంటారు. ఎన్ని రోజులు ఊగుతారు వీళ్ళందరూ? ఇప్పుడు ఈ మరీ ఇళ్ళకి కానీ పండగ కాదు కదండి, ఇంక 1 year కూడా అవలా, ఇంక 6 రోజులకు కానీ 1 year అవ్వదు. ఇప్పటికే వీళ్ళు చుక్కలు చేసి అయ్యా బాబు అని బతిమాలుకుని తప్పు అయిపోయిందని రాయబారాలు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంకా 4 సంవత్సరాలు సుదీర్ఘమైన 4 ఏళ్ళు ఉంది చరిత్ర. ఇప్పుడే సినిమా చూపిస్తాను ఏంటి వీళ్ళు చూపించే బోర్డు సినిమా? ఒక ముఖ్యమంత్రి అనేవాడు నేను సినిమా చూపిస్తాను అన్నాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతాడా? జనం ఓటేస్తారా? అంటే నువ్వు గతంలో చూపించిన సినిమా కానీ మించి సినిమా చూపిస్తానని నువ్వు అన్నది బయటకు వచ్చింది. ఏంటి నువ్వు చూపించే సినిమా? బొంగు సినిమా. ఏం చేస్తావు సార్? తలకొట్టి మొలేస్తావా? కొన్ని లక్షల మందిని చంపేస్తావా? ప్రజాస్వామ్యం లేదా భారతదేశంలో? చట్టాలు లేవా? నీ కిరాయి సైన్యం ఎప్పుడు నీ ఎల్లవేళ్ళ నీ నడిచిపోతుందా? మహామోహులు అయిపోయారు చరిత్రలో. ఎంతోమంది కొమ్ములు తిరిగిన వాళ్ళందరూ వాళ్ళ దేహి అని రోడ్డు మీద పడిన వాళ్ళు ఉన్నారు, అడుపు తినేవాళ్ళు ఉన్నారు. సో జగన్ ఇప్పుడు అక్కడ వ్యతిరేకతని చూశాడు కదా, మన తెలంగాణలో ఇక్కడన్నా ఇలాంటి కార్యక్రమాలు పోకుండా ఉంటాడు అని ఉండదండి. కుక్కగా చెప్పులు తినడానికి అలవాడిన కుక్కల్లాగానే వీళ్ళ బతుకులు అంతేనండి. వీళ్ళు వచ్చిన నరనారానే వీళ్ళ కుటుంబమే వచ్చింది నేర ప్రవృత్తితోనూ హింసా ప్రవృత్తితో వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళు నరనరాన ప్రవహించేదే హింస, అసాంఘికమైన సంస్కృతి. అదే విధంగా ఉంటుంది కానీ వాళ్ళలో మార్పు రాదు. మార్పు రావాల్సింది ప్రజల్లో రావాలి, పీడిత తాడిత వర్గాల్లో రావాలి. ఆత్మగౌరవం పెరగాలి వాళ్ళకి. మనం చేసే తప్పు మనం ఎటువంటి నాయకుడు ఎమ్మటి వెళ్తున్నాము, దీని మూలాన సమాజానికి నష్టం వస్తే మనకు కూడా నష్టం జరుగుతుంది. ఇంగిత జ్ఞానం ప్రజల్లో రావాలి. మెజారిటీ ప్రజల్లో అది వస్తే ఇది ఆగిపోతుంది. లేకపోతే ఇట్లాగే ఉన్నంతకాలం నడుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇవాళ తెనాలి పర్యటన చూసిన తర్వాత రాబోయే రోజుల్లో
ఈ రౌడీ షీటర్ని మీరు అన్నట్టు లెంపన్ గ్యాంగ్ అని అన్నారు కదా, వీళ్ళని ఎంకరేజ్ చేసేదానికి సంకేతం ఇచ్చేశారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుందంటారా? మంచిదండి. ఇప్పుడు లంపెన్ గ్యాంగులు మొన్నటిదాకా తోక ముడిసి అక్కడక్కడక్కడ దాక్కున్నాయన్నీ కూడా వీడి మాటలు వినేసి కనుక రేపు వచ్చి బయటకు వచ్చారనుకోండి, ఎవడన్నా మాట వినేసి రెచ్చికొట్టి మాటలు విని బయటకు వచ్చారనుకోండి, పోలీసులు కూడా చక్కగా కళ్ళులోని చెలుగులు బయటకు వచ్చినట్టు ఐడెంటిఫై అవుతుంది ఎవడెవడు ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది. అది మంచిదే. వీళ్ళ పిలిపి ఇవ్వాలి కూడా. పిలిపించినప్పుడు అసలు రూపాయలన్నీ బయటకు వస్తుంటాయి. కలుగులో ఉండే ఎలుసులన్నీ ఒక్కొక్కటి వచ్చి తోకలు ఊపటమో డాన్స్ వేయటం మొదలెట్టినాయి అనుకోండి, చట్టం తన పని తాను చేసుకుంటే వెళ్తుందిగా, ఎక్కువ రోజులు ఉండదుగా. ఓకే. సో ఇప్పుడు ఆ రోజు బహిరంగ కొట్టడం కూడా వీళ్ళందరినీ కంట్రోల్ చేయడం బాగా 100% తప్పేం లేదండి. పోలీసులు కొడతారండి, కొట్టకపోతే ఎట్టాగండి, ఒక దండం దశగుణం భవేత్ అని మనకు సామెత ఒకటి ఉంటుంది సంస్కృతంలో. ఒక దెబ్బ 10 గుణాలు నేర్పుతుంది, మంచి గుణాలని. సమాజంలో నేర్పచ్చు, మనిషిలో కూడా నేర్పచ్చు. మనిషిలో శ్రద్ధ పెరుగుతుంది, అయ్యో నన్ను కొడతారని భయం ఏర్పడుతుంది. రేపటి నుంచి నాకు తప్పు చేశాను కదా, నలుగురిలో నాకు అవమానం జరిగింది కదా, సత్ప్రవర్తన వస్తుంది. అసలు ఆడే అయిపోయాడు కదా, మనకు కూడా ఇదే జరుగుతుంది, తతిమ వాళ్ళందరూ సత్ప్రవర్తనలో ఉంటారు, సమాజానికి మంచి జరుగుతుంది. అది పోలీసులు మనం సపోర్ట్ చేయాలండి. నడి బజార్లో కొట్టడం కాదు, బట్టలు తీసి ప్రజలతో కొట్టించుకుంటా తిప్పాలి. మానవ హక్కులు లేదు, బొంగ హక్కులు లేదు. మానవ హక్కులు క్రిమినల్స్ని పెంచడానికి పనికి రాకూడదు. అలా తీసుకెళ్ళి పెద్దల్లుళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మర్యాదలు చేయకూడదు క్రిమినల్స్ని తీసుకెళ్ళి. ఇప్పటికే పోలీసింగ్లో కొన్ని తప్పులు జరిగినాయి. అసలు వాళ్ళు కూడా అదుపు తప్పి ప్రవర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళని ఆ విధంగా చేసామని చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా గత డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన పోలీసింగ్ వ్యవస్థను మారుస్తానని చెప్పి తెలంగాణలో పోలీసుల్ని అచేతనంగా చేసేసాడు ఆయన. ఒక లాఠీ అంటూ దూరం చేసేసి, లాఠీ ఉండకూడదు. నేను పెట్టింది ఏంటంటే ఏసీ సెలల్లో ఏసీలు ఒకటే పెట్టలా, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని పెట్టి. ఎట్టా ఫ్రెండ్లీ పోలీసింగ్ అండి? పోలీసింగ్ ఫ్రెండ్లీ ఎట్టా జరుగుతుంది? ఒక క్రిమినల్ని, యాంటీ సోషల్ ఎలిమెంట్, వాడు హ్యాబిచువల్ అఫెండర్ని ట్రీట్ చేసే పద్ధతిలో ట్రీట్ చేయాలి. అంతేగాని తీసుకొచ్చి మేము సెలవులు పెట్టాం, పోలీస్ స్టేషన్లో సెల్ లాకప్లో ఉండకపోతే ఏముంటాయి, బెడ్రూమ్లు ఉంటాయా? అది తప్పండి. పోలీసింగ్ అంటేనే ఒక భయం ఉండాలి. 140 కోట్ల జనాభా, మన ఒక కాంప్లెక్సిటీ ఉన్న కల్చర్, మన వైవిధ్యమైన సంస్కృతి సంప్రదాయాలు, రకరకాల భిన్న తెగలు ఉన్నాయి, భిన్న మతాలు ఉన్నాయి, రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. చాలా కాంప్లెక్సిటీస్ అని, చాలా క్రిటికల్ సమాజం మనది. వీళ్ళని ట్రీట్ చేయాలంటే పోలీసులకు కొన్ని హద్దులు, ఇది కూడా ఉండాలి, పరిమితులు కూడా ఉండాలి, వాళ్ళ హక్కులు కూడా బలంగా ఉండాలి. వాళ్ళకి అన్నీ ఇచ్చి గుర్రం ఎక్కించి చేతిలో కళ్ళు లేనప్పుడు ఏం చేస్తుంది? కానీ పోలీసులకు వ్యతిరేకంగా కదా ఇవాళ తెనాలి వెళ్ళింది. 100% పోలీసుకు వ్యతిరేకం. మరి పోలీస్ సంఘాలు లేదా ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా వ్యతిరేకించాలి. అసలు ఎక్కడండి పోలీస్ సంఘం ఎక్కడుందో మనం చూసాం. 2019, 2024 మధ్య పోలీస్ సంఘాలు ఎట్టా దిగజారి ప్రవర్తించిందో చూసాం. పోలీస్ అధికారుల సంఘం ఎట్టా నికృష్టంగా ప్రవర్తించిందో చూసాం. ఏబి వెంకటేశ్వరరావు కేసులో కానివ్వండి, లేకపోతే ఇంకొక కేసులో కానివ్వండి. వీళ్ళందరూ కూడా ఐఏఎస్, ఐపీఎస్ అనే 3 అక్షరాలకి కళంకంగా ప్రవర్తిస్తున్నారు చాలామంది. ఈ పోలీసు అసోసియేషన్ వాళ్ళు కూడా పైరవీకారులుగాను, ఎవడ అధికారంలో ఉంటే వాడి బూట్లు నాకుతానికి ఇది చేసేవాళ్ళు. కానీ వాళ్ళ పోలీసుల యొక్క కుటుంబ సంక్షేమాలు, వాళ్ళు నిజంగా రావాల్సిన ఏదైనా హక్కులు, వాళ్ళకి నష్టం జరిగితే మనం సంప్రదాయ పద్ధతిగా చేసుకుందామనే వాళ్ళు ఎవరు లేరండి. వాళ్ళకి నాయకత్వంగా వచ్చేవాళ్ళు ఏ ఉద్యోగ సంఘాలైనా ఎవడైనా సరే పైరవీకారులే వస్తారు, కానీ ఉద్యోగాల్లో శ్రేయస్కోరు వచ్చేవాళ్ళు ఎవడో లేడండి. మీరు చూశారుగా ఏపీ ఎన్జిఓల్లో ఎటువంటి నికృష్టులు తయారయ్యారు, సెక్రటరియట్లు ఎటువంటి నికృష్టుడు తయారయ్యి 5 ఏళ్ల పాటు ఎంత దుర్మార్గంగా చేశాడో. ఏపీ ఎన్జిఓ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో చూశారు కదా. గత 5 ఏళ్ళు ఎవడో నోరెత్తాడా? వీళ్ళందరూ ఇదేనండి. వీళ్ళందరూ రాబందులు అంటే వల్చర్స్ అన్నమాట. శవాల మీద ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఏరుకున్నట్టు అది సంఘాల వాళ్ళు కూడా ఆ ఉద్యోగస్తుల మీద పడి ఏరుకుని బతికటమే తప్పించి, వాళ్ళ పేరుతో వీళ్ళు పైరువీలు చేసుకుని వీళ్ళు పొట్టబోసుకుంటమే తప్పించి, నిజంగా వీళ్ళు చిత్తశుద్ధితో ఉద్యోగస్తుల యొక్క బాగోగులు, వాళ్ళ వెల్ఫేర్ ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి సాధించింది ఇంతవరకు చరిత్రలో ఇక్కడ లేదు, చాలా తక్కువ. అట్లాగే పోలీస్ సంఘాలు కూడా గత 5 ఏళ్ళు సిగ్గుచేటుగా ప్రవర్తించారు. వాళ్ళ విలువలు కూడా పోగొట్టుకున్నారు. జనాల్లో వాళ్ళని హేళన చేసే ప్రజల దృష్టిలో వాళ్ళు పొరుగు పోగొట్టుకున్నారు. ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి జరిగిన నష్టం జరిగినప్పుడు స్పందించని ఐపీఎస్ల సంఘం కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక మాయన మచ్చలాగా మిగిలిపోయింది ఐపీఎస్లకి. ఆ అసోసియేషన్కి వాళ్ళు దిక్కుమొక్కు లేనట్టు అసహించుకుని ప్రజల చేత అసహించుకోబడినట్టు తీసుకురావడానికి కూడా జగన్ గారు అంతే కదా, ఇంకెవరు వేరే వాళ్ళు కాదు కదా. సో ఇవాళ తెనాలి వెళ్ళారు ఆయన, అక్కడ లోకల్గా ఉండే లీడర్కి ఎఫెక్ట్ కదా ఇది. మైలేజ్ వచ్చే అటువంటి క్యారెక్టర్ అక్కడ లోకల్ లీడర్లు కూడా
వాళ్ళే ఆహ్వానించి తీసుకెళ్లారు ఈయన్ని. అంతేగా మరి ఇంకెవరో ఏ తాను ముక్కలు ఆ తానే, ఏ గూటి పక్షులు ఆ గూటికే కదా. మా గతంలో నీకు ఎమ్మెల్యే అయ్యాడంటే నీలాంటి భావజాలం కలిగినాడు అక్కడ ఎమ్మెల్యే అవుతాడు. అందుకు చంద్రబాబు తిట్టలేదు ఆయన, అక్కడ ఉన్న ఎమ్మెల్యే నోటికి వచ్చినట్టు అసభ్యంగా వయసుకి తారతమ్యత లేకుండా బెర్రవీకి మాట్లాడలేదా? ఇవన్నీ అయిపోయినాయండి వన్ టైం పాస్వర్డ్లు, వీళ్ళకి బతుకు అయిపోయింది. మీరు ఇచ్చే ఒక పిలుపు అంటే మీరు వ్యక్తిగతంగా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు ఇవాళ వ్యతిరేకించినట్టు వ్యతిరేకిస్తారండి, వ్యతిరేకిస్తారు. ప్రజలే తిరుగుబాటు చేయాలి, నువ్వు రావద్దు, ఇక మాకు చాలు, నువ్వు వద్దు, నువ్వు చేసిన దుర్మార్గాలు దురాఘాతాలు మాకు చాలు అని చెప్పి అతను వ్యతిరేకించాలి. ఒకవేళ ప్రభుత్వంలో ఏమైనా తప్పులు జరుగుతూ ఉంటే చైతన్యంతో, సామాజిక చైతన్యంతో పౌర సమాజంగా వచ్చి చూపించవచ్చు. విధానపరంగా తప్పులు జరగవచ్చు, పని చేసేటప్పుడు చేసినప్పుడు ఒకటి రెండు తప్పులు జరగవచ్చు. ఒకవేళ శృతి మించి చట్ట వ్యతిరేకంగా జరిగితే తప్పకుండా ఎవరైనా మాట్లాడతాం, మనం కూడా మాట్లాడతాం. కానీ నేను ఇన్ని మాట్లాడతాను. ఇప్పుడు మానవ హక్కులు, పౌర హక్కులు, రాజ్యాంగం అని ఇన్ని మాట్లాడతాం. కానీ తెనాలి విషయంలో మాత్రం నేను 100% మనస్ఫూర్తిగా నేను పోలీసులకు సపోర్ట్ చేస్తాను. అటువంటి ఊరూరో జరిగి తీరాల్సింది. ఎందుకంటే అంత తీవ్రంగా పెరిగిపోయింది సుబ్బారావు గారు. 5 ఏళ్లలో లంపెన్ శక్తులు విపరీతంగా పెరిగిపోయి మహిళలు బయటికి రావడానికి భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ నేను చెబుతున్నాను, నేను గత కొన్ని రోజులుగా నేను చాలా గ్రాస్ రూట్లోకి వెళ్ళి చూశాను. ఫస్ట్ 6 నెలలు కూడా చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం. ప్రజలు ఈ ప్రభుత్వం మీద నమ్మకం రావడానికి కూడా అంటే హై హోప్స్ పెట్టుకొని కదా, అసలు ఏమీ రాలేదు, పోలీసులు ఎంత అనుకున్నాం రాలేదు అన్నమాట వాస్తవం. గత 3-4 నెలల నుంచి చాలా తీవ్రమైన మార్పు వచ్చింది, పాజిటివ్ సైడ్ నేను గమనించాను. దాని ఇది అప్రిషియేషన్ చేయటం అంటే మళ్ళీ చెడగొట్టమని కాదు, ప్రజలకు దృష్టికి తీసుకురావడం, వాళ్ళ అంబిషన్స్ ఏదైతే ఉన్నాయో అది రీచ్ అవుతుంది ప్రభుత్వం అనేది చెప్పటం. మనం తప్పు మాట్లాడతాం, చెడు చెప్తాం ప్రభుత్వం. ఇవాళ గత 3-4 నెలల నుంచి నేను నిన్న విజయనగరంలో ఒక ప్రొఫెసర్తో మాట్లాడితే, ఏమోనండి వాళ్ళ గుండెల నిండా గాలి పీల్చుకుని మేము రోడ్డు మీదకి వచ్చి ప్రశాంతంగా ఉన్నామండి, చాలండి, ఈ మాత్రం 5 ఏళ్ల పాటు మేము అసలు నరకం అనిపించామండి అని చెప్పి ఒక ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ నాతో మాట్లాడింది. ఇది మీదేనా ఇంకొకళ్ళదా అంటే ప్రజలందరిలోనూ ఇదే ఉందండి అని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నేను గ్రామీణ ప్రాంతంలో అడిగితే ఇదే వచ్చింది రిపోర్టు. నెల్లూరులో నేను అడిగాను నాకున్న సోర్సులతో ఏంటి పరిస్థితి ఎట్టా ఉందని. రాయలసీమలో కర్నూలు లాంటి సెన్సిటివ్ ఏరియాలో కూడా అడిగాను నేను. అడిగితే ఏం భలే ఉంది, గతంలో కానీ ఇప్పుడు హాయిగా ఉంది, లేకపోతే ఉంటే తింటాం లేకపోతే లేదు, కానీ ప్రశాంతంగా ఉన్నాం, రోడ్డు మీదకి వెళ్తే ధైర్యంగా బతకగలం అనేది ఉంది. ఆ రోజు ఏ రోజు బయటకు వెళ్తే ఎవడు కొడతాడో ఏం చేస్తాడో తెలియని భయంతో బతికామనేది ఇవాళ స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. ఇది చాలా గుడ్ సైన్. ఇది కనుక 4 ఏళ్ళు కనుక ఇదే పద్ధతిలో కనుక ఈ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసి ఊరూరా కనుక తడేస్తే ఇటువంటి వాళ్ళని ప్రజలు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీని భుజాన్ని పెట్టుకుని మోస్తారు. ఈ రౌడీ ఎలిమెంట్ని అణిచేస్తే చాలు. ప్రజలు ఏం కోరరండి, 2 పూట్ల వాళ్ళు కష్టపడి వాళ్ళు తింటారు. వాళ్ళకి భద్రత కల్పిస్తే చాలు, మానసిక భద్రత. మాకేం పర్వాలేదు, బయటికి వెళ్తే మేము ధైర్యంగా ఉంటాం. సో ఈ టూర్ తోటి జగన్ గ్రాఫ్ 100% పడింది. తనకు పోయి తను తవ్వుకున్నాడు అంతే. ఇట్లా తవ్వుకోవాలి, ఇంకా 10 జరగాలి. నేను కోరుకుంటాను, నువ్వు ఇట్టాగా వెళ్ళినైనా చక్కగా వెళ్ళు, రోజువారీ వెళ్ళు, ఇదే సెల్ఫ్ గోల్ కొట్టుకో, నీ పక్కన ఇటువంటి బ్యాచ్ని వేసుకెళ్ళి రోజు కూడా ఈ ధర్నాలు చెయ్యి. ప్రజలు కూడా ఎక్స్పోజ్ అవుతుందండి, ఎప్పుడు కూడా తేలిపోవాలి. కొల్లాగా దేనికది నీరుకు నీరు, పాలుకు పాలు అన్నట్టు ఇట్లా రావాలి, మనం కూడా స్వాగతించాలి. సో ఇది ఒక రకంగా మంచికి ఏపీకి అంటారు. నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తాను. అతను నువ్వు ఇట్టాగే తిరుగు, ప్రతి చోటకి ఇదే సెల్ఫ్ గోల్ కొట్టుకో, ఇట్టాగే ఎక్స్పోజ్ చేయి. నువ్వు వెళ్ళటం మూలానే నువ్వు ఎర్లాంటాడివి, చక్కగా చేపలో కలుపులు ఎలుసులో బయటకు వస్తాయి. పోలీసులకు కూడా చక్కగా కాగల కార్యంగా అందరూ వాళ్ళకు కూడా తెలిసిపోతుంది ఎవడేంటి అనేది ఒక మ్యాపింగ్. ఇప్పుడు లేక కాదు, ఇప్పుడు ఇంకా క్లియర్ కట్గా వస్తుంది అనమాట. వస్తే వాళ్ళు కూడా పక్క నుంచి తడేసుకుంటూ వచ్చారు అనుకోండి, ఎక్కడికక్కడ తిప్పేశారు అనుకోండి, కీళ్ళు తిప్పారేసారు అనుకోండి, ఇక చాలు. ఊరికొకటి ఒకరిని తిప్పితే చాలండి, మొత్తం సెటిల్ అయిపోతుంది. ఎవడో పుడుంగులం కాదు. పోలీసులకు అంతకనే మనం అంత గౌరవం ఇచ్చేది, అంత విలువ ఇచ్చేది. మన కోసం అండి వాళ్ళు ప్రాణాలు అర్పించి 24 గంటలు చేసేది. వాళ్ళు 1% జనాభాలో వాళ్ళకి అధికారం అది ఇచ్చారు. ఒకవేళ వాళ్ళు శృతి మించి కనుక వాళ్ళు కరప్షన్ కోసం కిరాతకంగా మనుషుల పట్ల ప్రవర్తిస్తే మనమే తప్పు అంటాం, మొహమాటమైంది మనకి. కానీ వాళ్ళకి మనం సహకరించాల్సిందే. ఇలాంటి సందర్భాల్లో సహకరించాలి. వాళ్ళు ప్రజల కోసం అండి, వాళ్ళ ప్రాణాలకి దిక్కుమొక్కు లేకుండా వాళ్ళ మీద తిరుగుబాటు చేసి కొడతా అంటే వాళ్ళు కొట్టించుకుంటామా? చేతకంతనం అది పోలీసులకి. వాళ్ళకి ఉప్పు కారం తింటున్నారండి, వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. రేపు పొద్దున మనమే అంటాం,
ఏమయ్యా పోలీసులు ఏం పీకారా అని అంటాం. అది తప్పు కదా. మనం కూడా నోటికి ఆనందం తింటా, కడుపుకి ఇంగిత జ్ఞానం, కడుపుకి ఆనందం తినేవాళ్ళం, మంచి చెడు తెలిసిన వాళ్ళం. మనం కూడా ఏది మంచి ఏది చెడు అని ఇన్ని మాట్లాడుతున్నప్పుడు మనం కూడా చట్ట ప్రకారం పోలీసులు సహకరించి తీరాల్సిందే. వాళ్ళు రాష్ట్రాన్ని దారిలో పెడతానికి ఇప్పుడిప్పుడే పోలీసులు కూడా మొన్నటిదాకా రాలేదని మనం విమర్శించాం కదా, పోలీసులు ఏం చేస్తున్నారు ఏంటని. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సహకరించాలి కదా. మీకు నాకేమి వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేవు కదా, మనలాంటి వాళ్ళకి రాష్ట్రంలో ఏమీ లేవు కదా, తెలుగుదేశానికి పలకి మోయాల్సిన అవసరం కూడా మనకేమీ లేదు కదా. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం, లేనప్పుడు విమర్శించాం మనమే తప్పులు జరుగుతుందని. వాళ్ళు మంచి జరుగుతుంది, కంటిన్యూ చేయండి ఈ మంచిని, రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం. రేపొద్దు ఇన్వెస్ట్మెంట్లు రావాలి, కంపెనీలు రావాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి. రేపు ఉద్యోగాలు కంపెనీలు వస్తే తెలుగుదేశం వాళ్ళకి, జనసేన వాళ్ళకి వస్తాయా? పార్టీలకు సంబంధం అంటే అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఇన్వెస్ట్మెంట్లు వస్తే ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగస్తులు వస్తారు, అక్కడ రకరకాల ఆదాయం పెరుగుతుంది, కంపెనీలను ఉత్పత్తి పెరిగినప్పుడు సంపద పెరుగుతుంది. ఇంత మంచి జరగాలి కదా. కాబట్టి మనం పోలీసులు సహకరించాల్సిందే అండి. ఈ రకంగా కొంతమంది ఏదో మానవ హక్కులు, పౌర హక్కులు అని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు, నోటితో మాట్లాడుతాను అసలు ఎక్కిరిచ్చే బ్యాచ్లు కొన్ని ఉంటాయి, అవి విషపురుగులు. వాళ్ళని ఎవరో ఏంటో తెలుసు. వాళ్ళని కూడా కొద్దిగా సోషల్ మీడియాలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు సోషల్ మీడియా కూడా కొద్దిగా అటువంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. మీలాంటి జర్నలిస్టులు కూడా టీవీ ఛానల్స్లో కూర్చొని కొంతమంది అకుపక్షి వార్తల మాటలు వాగుళ్ళు వాగే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మానవ హక్కులు ఏమని, పౌర హక్కులు ఏమని, చట్టం తీసుకుంటారా, ఈ ఎదవలు ఇంటికి వెళ్తే అంతే తెలిసింది. అప్పుడు చట్టం ఏంటో, పోలీసులు విలువ ఏంటో తనకు వస్తే కదా. వీటింటికి వెళ్ళి ఇటు పెళ్ళ పట్ల కనుక వాళ్ళు ఏదైనా అసభ్యంగా ప్రవర్తించినప్పుడు తెలుస్తుంది వీడి చట్టం అంటే ఏంటో, పోలీసుల గౌరవం అంటే ఏంటో అనేది. ఈ చేతకాంతనం తప్పండి అది. అట్లా సమర్థించకూడదు. లంపెన్ గంగలను మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు. పోలీసులు సహకరించాల్సిందే. రైట్, థ్యాంక్ యూ.